విద్యార్థులు కేవలం కష్టపడి చదవటమే కాకుండా స్మార్ట్ వర్క్పై కూడా దృష్టి సారించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ సూచించారు. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ ఈ అవార్డుల విద్యార్థుల జీవితంలో తొలి విజయమని, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తాను కూడా 10వ తరగతిలో స్కూల్ టాపర్గా నిలిచి ఇలాంటి అవార్డు అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలోని పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన, విద్యా ఫలితాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చాలని, ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడలో శిక్షణ పొందాలని సూచించారు. తల్లిదండ్రుల మార్గదర్శకత్వాన్ని గౌరవించాలని, విశాఖ విద్యార్థులు దేశానికి ఆదర్శంగా నిలిచేలా ప్రత్యేక బ్రాండ్ను రూపొందించడమే లక్ష్యమని చెప్పారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. సొసైటీ ఇవన్నీ కూడా ఉన్నాయి, బట్ ద రోల్ దట్ ఏ పేరెంట్ ప్లేస్ మీ లైఫ్ లో ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్య కాలంలో చాలా మంది స్టూడెంట్స్ అండ్ పిల్లలు, కిడ్స్, దే ఆర్ డిస్కౌంటింగ్ దిస్. ఎనీ టైమ్, ఎనీ డే ఇన్ యువర్ లైఫ్, డే ఆర్ నైట్ ఇన్ యువర్ లైఫ్, మీ లైఫ్ లో సమ్ ఇంపార్టెంట్ డెసిషన్ టు బి టేకెన్. బ్లైండ్ గా మిమ్మల్ని ట్రస్ట్ చేసేది, పుష్ చేసేది, ఈవెన్ వెన్ యూఆర్ 60 years old, వెన్ యువర్ పేరెంట్ ఇస్ 90 years old, మీ పేరెంట్ మాత్రమే గుర్తుపెట్టుకో. సో గివ్ క్రెడిట్ టు దెమ్, రెస్పెక్ట్ దెమ్. దిస్ విల్ హెల్ప్ యూ ఓన్లీ. వాళ్ళకేం సపోర్ట్ ఉంటుంది, మీరు వాళ్ళని రెస్పెక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఒకరోజు హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ వెన్ యూ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్, you will personally benefit. So this is my advice to all students. Give due respect to your parents, and while meekunna klishtamayana paristhithillo you should talk to your parents. You should take their advice, not anybody's advice. Meeku 100 mandi advice cheptuntaru, avanni teeskokandi. Kevalam mee parents advice teeskunte 80% hit rate untadi. Definitely ga meer aa problem solve chesi mundaku veltaru. So please keep that. And ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులకి ఫెలిసిటేట్ చేసుకోవడం అన్నది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా విద్యా వ్యవస్థలో అనేక విప్లవ మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే ఈరోజు ప్రభుత్వ స్కూల్ సంబంధించి కూడా దాదాపు 1,00,000 మంది ప్రైవేట్ స్కూల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో వచ్చిన పరిస్థితి. ఏదైతే లీప్ తీసుకున్నారో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకున్నది ఒక యాప్ సంబంధించి కూడా. సో విద్యార్థి ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్వయంగా తెలుసుకోవచ్చు, ఏదైతే ఒక మిడ్ డే మీల్స్ కానివ్వండి, అదేవిధంగా విద్యార్థి ఒక ఏదైతే మార్క్స్ కానివ్వండి, అనేక విధాలు కూడా ఈరోజు తెలుసుకునే దాన్ని కూడా లీప్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు ప్రభుత్వం కూడా తల్లికి వందనం ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. నాణ్యమైన కిట్లు కానివ్వండి, బెల్ట్లు కానివ్వండి, స్కూల్లో ఉన్నట్టు ఏవైతే మౌలిక సదుపాయాలు కూడా అన్ని కూడా ఈరోజు క్షుణ్ణంగా కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంతమంది కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు పేరు పేరున